కొంచెం పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి నీటి వాటర్ అంతా ఎగిరేంత వరకు. తగినంత కారం వేసుకుని చిగురు మటన్కి కాస్త కారం నీళ్ళు అన్నీ ఉడిపోయినాయి కదా, కారం వేసుకొని తగినంత ఎక్కువే వేసుకోవాలి. చిగురు పుల్లగా ఉంటుంది కనుక కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వాటర్ పోసుకోవాలి. మటన్లోకి వాటర్ ఎక్కువే పడతాయి. మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు. ఇలా నలుపుకోవాలి ఫ్రెండ్స్. నలుపుకున్న తర్వాత కూర వాటర్ అంతా ఎగిరిపోయినాక కొంచెం వాటర్ ఉండగా ఇది వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పులుసుగా ఉన్నప్పుడే చిగురు వేసేసుకోవాలి. ఇది కూడా దాంట్లో ఉడుకుతూ ఉంటుంది, ముక్క పులుపు పడుతుంది. మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలన్నమాట. కర్రీ కూడా అయిపోయింది. దీంట్లో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మటన్ చించుగురు కర్రీ కూడా అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి.